నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ యూ. నేను మీ రాజేష్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఏర్పడింది. సంవత్సరం దాటిపోయింది, 11 నెలలు కావస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏమి చేసినా అందులో వ్యతిరేకతను ఎదుర్కొంటుంది బీఆర్ఎస్ పార్టీ. మరోవైపు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర కూడా చేస్తోంది. దాదాపుగా తాజాగా కూడా 4 సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నటువంటి క్రమంలో ఆ ప్రోగ్రామ్ కూడా రచరచ చేసింది బీఆర్ఎస్ పార్టీ. మరోవైపు గతంలో నుంచి కూడా స్టార్ట్ చేసినటువంటి గ్రామ సభలను కూడా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసింది. సో ఓవరాల్ గా ఏ ఇష్యూని తీసుకున్నా, లగచర్ల తీసుకున్నా, లేకుంటే నిర్మల్ సంబంధించినటువంటి దిలావర్పూర్ ఇష్యూ తీసుకున్నా, ఏ ఇష్యూలో కూడా బీఆర్ఎస్ పార్టీ కొంత పూరితమైనటువంటి ఒక ధోరణితో ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలో నిజంగానే రేవంత్ ప్రభుత్వానికి వచ్చినటువంటి ప్రమాదం ఏంటి, కూల్చే కుట్ర బీఆర్ఎస్ చేస్తోందా మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు జకీర్ గారు జాయిన్ అవుతారు. నమస్తే సార్. సార్ ఏంటి సార్, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏది చేసినా బీఆర్ఎస్ పార్టీ అందులో వంకలు ఎతకడం, వ్యతిరేకత చూడటం, ప్రజలకు వ్యతిరేకతగా పోర్ట్రే చేయటం, ప్రభుత్వాన్ని కూడా కూల్చేసే కుట్ర ఏమైనా చేస్తోందా అని ఒక అనుమానం కలుగుతుంది. అయితే రాజేష్, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వం పైన వ్యతిరేకత అనేది, యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ అనేది ఒక పార్టీ కానీ, కొంతమంది వ్యక్తులు కానీ, లేదా ఒక సంస్థ కానీ సృష్టిస్తే రాదు. అది కృత్రిమంగా ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చే ఛాన్సెస్ లేవు. ప్రజల్లో ప్రజల్లో దానంతట అదే రావాలి. 1999లో నేను అబ్జర్వ్ చేశాను. అప్పుడు ఏంటంటే విద్యుత్ ఛార్జీల పెంపుదల జరిగినప్పుడు ప్రజలందరూ కూడా తిరగబడ్డారు. సో దాని కొనసాగింపుగా జరిగిన ఇన్సిడెంట్స్ లో ఒక 3 చనిపోయారు కూడా, సిపిఎం కార్యకర్తలు. మీకు తెలుసు, ఇది బషీరాబాద్ కాల్పుల సంఘటన. అదంతా ఎందుకు జరిగింది? ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ప్రజలు ఆ తర్వాత మన దాన్ని ఏమంటారు, గవర్నమెంట్ సరే చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా వచ్చింది, అది వేరే. 2004లో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వచ్చింది. ఇక్కడ నేను చెప్పాల్సుకుని ఏంటంటే, ప్రజల్లో మీరు ఎవరైనా సరే, బీఆర్ఎస్ బీజేపీ ఎవరైనా కానీ వ్యతిరేకతను కృత్రిమంగా సృష్టించడానికి సాధ్యం కాదు. అది ఏదైనా కావచ్చు, మీరు చెప్పినట్టుగా దిలావర్పూర్ కావచ్చు, లగచర్ల కావచ్చు, మరొకటి కావచ్చు. దిలావర్పూర్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి నేను చెప్తాను. నాకు ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ చెప్పింది ఏంటంటే, ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ అంటే దిలావర్పూర్లో, అంటే మన నేషనల్ హైవే ఉంది కదా, మహారాష్ట్ర హైవే, ఆ హైవేను దిగ్బంధం చేశారు, పోలీసుల పైన దాడులు చేశారు, ఆర్డీఓ పైన కూడా దాడి జరిగింది. అట్లాగే చాలా అటాకింగ్ మోడ్లో జనం వచ్చారు. అందులో రైతులు ఉన్నారా, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారా, ఎవరున్నారా ఏంటో మనకు తెలియదు. కానీ ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆ ఇన్సిడెంట్ గురించి నాకు చెప్పింది ఏంటంటే, అక్కడ ఇప్పుడున్న ఎస్పీ, నిర్మల్ ఎస్పీ ఎవరు, జానకి అనుకుంటాను, ఆమె ప్రోయాక్టివ్గా పనిచేసిన కారణంగా ఆ పర్టికులర్ ఆందోళన డిఫ్యూజ్ అయింది. లేకపోతే కనీసం 10 మందిని బలి చేయడానికి ఒక గ్రూప్ పనిచేసింది ఆ ఇన్సిడెంట్స్ వెనుక అని కూడా ఆ ఐపీఎస్ ఆఫీసర్ చెప్పాడు. అంటే దీని అర్థం ఏంటి? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కోరుకుంటున్నది ఏమిటంటే, దిలావర్పూర్ అయినా లగచర్లలో మనం చూసాం, జిల్లా కలెక్టర్ పైన దాడి జరిగింది. ఎక్కడైనా అంతకుముందు భూసేకరణకు సంబంధించిన అంశాల్లో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్ళిన సందర్భాల్లో బీఆర్ఎస్ హయాంలో 9.5 yearsలో మరణసాగర్ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఇంకోటి కావచ్చు, భూసేకరణ జరిగిన సందర్భాల్లో, అంటే ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్ళినప్పుడు అధికారుల పైన, మరీ ముఖ్యంగా కలెక్టర్ లాంటి వ్యక్తి పైన హత్యా ప్రయత్నం జరిగిన సంఘటనలు ఎక్కడైనా ఉన్నాయా? లేవు. మరి కాంగ్రెస్ అధికారులకు రాగానే ఈ ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. దీని ఉద్దేశం ఏమిటి? దిలావర్పూర్లో దాదాపు 10 మంది చనిపోయినా పర్వాలేదు, అటువంటి ప్లాన్ చేయాలి అని ఆ రకమైన అదే సార్. లగచర్ల అయినా ఈ రెండు మనం ఎందుకు చూస్తున్నామంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేదాక జరిగిన మేజర్ ఇన్సిడెంట్స్గా మనం అనుకోవాలి, అంటే అటాక్స్ కనుక. సో నేను ముందే చెప్పినట్టుగా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందులో ఉండొచ్చు. ఆ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ప్రోత్సహించే వాళ్ళు బయట ఒక రాజకీయ పార్టీగా ఉండొచ్చు. అది బీఆర్ఎస్ మరొకట నేను చెప్పట్లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, పథకాలు ఎక్కడైతే రావో, పథకాలు ఎక్కడైతే ఆగిపోతాయో అక్కడ రణరంగం అవుతుందని చెప్పాడు ఆయన. సో దాని సెన్స్ ఏమిటి అంటే, ఇన్డెప్త్గా కనుక మనం ఆలోచిస్తే బీఆర్ఎస్ పార్టీ రణరంగాన్ని కోరుకుంటోంది. బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రతిపక్షంగా తన పాత్ర ఈ రణరంగం సృష్టించడానికి, లేదా రాష్ట్రంలో ఒక యుద్ధ వాతావరణం సృష్టించడానికి, లేదా రాష్ట్రంలో శాంతి భద్రతలు భంగమయ్యాయనే ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి,
సో అటువంటి పరిస్థితులు సృష్టించడం ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పొలిటికల్గా డీస్టెబిలైజ్ చేయడానికి, అంటే అస్థిరం చేయాలి. ఇప్పుడు రాజకీయంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సుస్థిరంగా ఉందండి. దాని అస్థిరత్వం యాజ్ ఆన్ టుడే సుస్థిర ప్రభుత్వంగానే ఉంది. ఎందుకంటే నంబర్ గేమ్ కదా ఇదంతా. అవుట్ ఆఫ్ 119లో 64 కాంగ్రెస్ ప్లస్ వాళ్లకు బీఆర్ఎస్ నుంచి చేరిన 10 మంది, అంటే 74 నంబర్ ఉంది. అండ్ ఎంఐఎం కూడా వీళ్ళతో అనుకూలంగా 7. కనుక ఇప్పుడు సమస్య అంటే ఏంటి? బీఆర్ఎస్ వైపు ఉన్న సమస్య. బీఆర్ఎస్ వైపు ఉన్న సమస్య అంతా ఏంటంటే మనము ఎక్కువ కొట్లాడితే, అంటే ఎక్కువగా మనము ప్రజల తరఫున కొట్లాడుతున్నట్టుగా ఒక మెసేజ్ ఇస్తే పార్టీ కేటర్ నిలబడుతుంది అనేది ఏదో ఉంది అంతరంగం, కేటీఆర్ అంతరంగం అది. అందువల్ల ఏంటంటే ఆయన రణరంగం అనే పదాన్ని వాడాడు. రణరంగం అంటే ఏంటి? యుద్ధమే కదా. సో యుద్ధం ఎవరి పని చేయదలుచుకున్నాను? యుద్ధం ఎవరి పని చేయదలుచుకున్నావు? రేవంత్ రెడ్డి పైన యుద్ధం చేయదలుచుకున్నావు. రేవంత్ రెడ్డి పైన యుద్ధం చేయదలుచుకుంటే ఎన్నికలు చేయాలి. రేవంత్ రెడ్డి మొన్న దావోస్ పర్యటనలో కూడా ఒక మంచి మాట అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఎప్పుడైనా సరే రాజకీయాలు అనేవి ఎన్నికల సందర్భంలోనే ఉంటాయి, మిగతా సందర్భాల్లో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిని సాగించాలని చెప్పాడు ఆయన. సో అభివృద్ధి కొనసాగాలి అంటే రాజకీయ సుస్థిరత అవసరం. సో ఇప్పుడు యాజ్ ఆన్ టుడే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏ రకంగా అస్థిరపాలు చేయడానికి ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వాటిని భగ్నం చేసి పారేస్తాడు. అది వాళ్ళకి తెలుసు. అయినా కూడా నేను అన్నట్టు దిలావర్పూర్లో మిస్ అయింది చెప్తున్నాను. దిలావర్పూర్లో దాదాపు 10 మందిని పొట్టన పెట్టుకోవడానికి కుట్ర జరిగింది, కాన్స్పిరసీ జరిగింది. అయితే అది బయట పెట్టడానికి చాలా మందికి ఆఫీసర్స్కు ఇష్టం లేక బయట పెట్టలేదు. అంటే బయట పెట్టడం వల్ల ఏమవుతుందంటే కొన్ని ఇష్యూస్ మళ్ళీ బయటకు వస్తాయి. అంటే వీళ్ళ వైఫల్యమని, లేకుంటే ప్రభుత్వ వైఫల్యమని, పోలీసుల వైఫల్యం, ఇవన్నీ వస్తాయి. అందువల్ల నాకు తెలిసిన కాన్ఫిడెన్షియల్గా ఒక ఐపీఎస్ ఆఫీసర్ చెప్పిన మాట చెప్పాను మీకు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే చెప్తున్నది ఏమిటి అంటే, లగచర్ల ఇండస్ట్రియల్ పార్క్ అయినా మరొకటైనా అండ్ ఈవెన్ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు వచ్చింది. సో ఇటువంటిదైనా కూడా భూసేకరణ అత్యంత కీలకమైన పాత్ర పోషించాలి. భూసేకరణ జరపడానికి గ్యారంటీగా అడ్డంకులు వస్తాయి. భూములు ఇవ్వడానికి ఎవడు ముందుకు రాడు. వాళ్ళు దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి, వాళ్ళని ఏ రకంగా కన్విన్స్ చేయాలి. ఒక ఎకరం ఒక చోట మేబీ 20 లక్షలు ఉండొచ్చు. సో గవర్నమెంట్ రేట్ ఇంకొక రకంగా ఉండొచ్చు. అక్కడ అమికబుల్గా సొల్యూషన్ ఏంటి? ఇటువంటి కాన్సన్ట్రేట్ చేయడానికి, అంటే భూసేకరణ చేయకుండా అభివృద్ధి పనులు ఏది జరిగే అవకాశం లేదండి. వెదర్ ఇట్ ఈస్ రీజనల్ రింగ్ రోడ్ ఆర్ నేషనల్ హైవే, లేకుంటే మీకు మెట్రో వ్యవహారము, లేకుంటే ఇంకొకటి ఇప్పుడు ఇండస్ట్రియల్ పరిశ్రమలు, ఇవన్నీ ఏవైతే పెట్టుబడులు వస్తున్నాయో వాటికి పరిశ్రమలు స్థాపన చేయాలన్నా కూడా ఖచ్చితంగా భూమి ఉండాలి. భూసేకరణ సమయంలో గ్యారంటీగా సమస్యలు వస్తాయి. ఇది రేవంత్ రెడ్డికి తెలుసు, బీఆర్ఎస్ తెలుసు, అందరికి తెలుసు. సో భూసేకరణ సందర్భంగా ఏం చేయాలి అనేది ఆల్రెడీ లగచర్లలో ఒక శాంపిల్ చూపెట్టారు వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ చూపెట్టింది. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే గవర్నమెంట్ స్కీమ్స్ రైతు భరోసా రావడం లేదనో, లేకుంటే వస్తే కొంతమందికి వచ్చిందనో, లేకపోతే రుణమాఫీ అందరికీ అందలేదనో, ఇంకేదో మొత్తం మీద కొన్ని కార్యక్రమాల పేరు మీద గ్రామాల్లో అట్లాగే పట్టణాల్లో కూడా అవసరమైతే అల్లర్లు సృష్టించి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయి కనుక రాష్ట్రపతి పాలన పెట్టండి బాబు అని అనడానికి అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ సృష్టిస్తే తప్ప, అటువంటి ఇష్యూస్ సృష్టిస్తే తప్ప మీకు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ డిసిప్లిన్ చేయడానికి సాధ్యం కాదు. సో అటువంటి స్కీమ్స్ ఏవో బహుశా కేటీఆర్ మైండ్లో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్. సో ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ రణరంగం సృష్టించే ప్రయత్నం చేస్తుంది, మరోవైపు ప్రభుత్వాన్ని కూల్చే ఒక కుట్ర కూడా పాల్పడుతోంది అనేది స్పష్టంగా అర్థమవుతోంది. సో మీరు కూడా నిజంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన బీఆర్ఎస్ కుట్ర చేస్తోందని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.